దేవాలయపు కట్టడ గురించి శిష్యులు ఆలోచిస్తున్నారు, దాన్ని చూసి ఆనందపడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే రాబోయే కాలంలో జరగబోయే వాటి గురించి వీరికి బయలుపరుస్తున్నాడు. అంటే సంఘానికి దేవుడు ఏమి నేర్పించాలనుకున్నాడు? ఇదిగో రాబోయే కాలములో ఏమి జరగబోతుందో వాటి గురించి బోధించబోతున్నాడు. వాటిని గ్రహించమని మనకు దేవుని వాక్యాన్ని ఇచ్చాడండి. మనం ఇందులోంచి ఏం తీసుకుంటాం తెలుసా? మనకు నచ్చిన వాటిని వీటిలో నుంచి మనం వెతికి తీసుకుంటున్నాం. స్వస్థత కావాలా? స్వస్థత తీసుకుంటున్నాం. ఆశీర్వాదము కావాలా? ఆశీర్వాదము. ఇంకేం కావాలి? మన శరీరానికి, మన కుటుంబానికి ఏం కావాలో వాటిని ఇందులో వెతుకుతున్నాము, కానీ దేవుని రాజ్యమును మనము వెతకటం లేదు. నిజంగా ఈరోజు మనం ఆలోచన చేద్దాం కొంచెంసేపు. ప్రతి వారం వస్తుంది, వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు చెప్పాడు, ఇదిగో మీరు రక్షణ పొందాల, మారుమనసు పొందాల, లేకపోతే ఖచ్చితంగా మీరందరూ విడవబడతారని. మరి యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, మరి ఆ రాత్రికాల సమయంలో మరి ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? అయ్యా, రాబోయే ఆ యొక్క పరిస్థితులు ఒకవేళ నువ్వు మార్చగలిగితే తప్పకుండా మార్చు. ఇంకా చాలా మంది రక్షణ పొందాలి, ఇంకా చాలా మంది ఉన్నారు ఈ లోకంలో, ఇంకా నేను పని చెయ్యాలి, ఇంకా చాలా ఉంది. కానీ ఒకవేళ ఇదే నీ చిత్తం అయితే అదే జరగనివ్వు నా జీవితంలో అన్నాడు. యేసుక్రీస్తు ఆయన చనిపోవాలని లేదు, కానీ తప్పనిసరి ఆయన మరణించాలి. ఎందుకు అంటే క్రీస్తు మరణిస్తేనే గాని మన జీవితం మారదు, శాపము పాపము ఎత్తివేయబడదు. హల్లెలూయా.